హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హరీష్ మోటోలక్స్. ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే అపాచీ 204V 2018 BS4 మోడల్ ఉంది కదా, అది రివ్యూ చేద్దాం అనుకుంటాను. సో ఫస్ట్ సౌండ్ అయితే వినండి. ఆఫ్టర్ 51,000 కిలోమీటర్స్ ఎలా ఉంది, సౌండ్ అయితే మారిందా లేదా ఒకసారి వినండి. చూసారుగా, సౌండ్ అయితే అసలు ఏం మారలేదు. నాకైతే కొత్తలో ఎలా ఉంది, ఇప్పుడు అలాగే ఉంది. సో ఇప్పుడు మన రైడ్ రివ్యూ స్టార్ట్ చేద్దాం. సో నేనైతే హానెస్ట్గా నా ఒపీనియన్ అనేది షేర్ చేస్తాను. ఆఫ్టర్ 6 years 51,000 కిలోమీటర్స్ తిరిగిన తర్వాత బండి కండిషన్ ఎలా ఉందో షేర్ చేస్తాను, వినండి. సో అపాచీ 200 తెలుసు కదా, బాగా ఓల్డ్ మోడల్ అయినా సరే దేనికి ఫేమస్. 0 to 100 చాలా ఫాస్ట్గా ఉంటుంది బండి. పికప్ కూడా మామూలు లేదు. చూడండి ఒకసారి, గేర్ డౌన్ చేసినట్టు వెళ్ళిపోతుంది. హండ్రెడ్ అంటే అసలు టైం కూడా పడుతుంది 100 వెళ్ళడానికి. చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతుంది 100 మాత్రం. చూడండి బ్రో, బ్రేక్స్ కూడా బాగున్నాయి. ఏబిఎస్ ఉంది మెయిన్. చూడండి ఏబిఎస్. అయితే బండి అయితే నాకు చాలా నచ్చింది గాయ్. బండి మామూలుగా లేదు. బండి 50,000 తిరిగింది. 2018 మోడల్. 2018 మోడల్ అంటే ఆల్మోస్ట్ అంతా 6 years అయిపోయి ఉంటుంది. 6 years అయిపోయిన సరే కండిషన్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది. బండి చాలా బాగుంది. మెయిన్ సౌండ్ హైలైట్. ఇది ఒక షార్ట్ రివ్యూ అనమాట. అంటే ఇప్పుడు చాలా మంది ఏమంటారంటే 200cc బండి అంటే 50,000 తిరిగిన తర్వాత అసలు ఉంటాయో ఉండవా, ఇంజిన్ మొత్తం పాడైపోతాయి అంటారు. సో మీకు లైవ్ ప్రూఫ్. 50,000 తిరిగింది బండి, అయినా సరే స్టిల్ స్మూత్ కేక్ ఏదంటారు బటర్ స్మూత్ పరిగెడుతుంది బండి. సౌండ్ చూడండి, అసలు మామూలుగా లేదు. చూడండి రాంగ్ రూట్ చిన్నగా వచ్చేస్తున్నాడు. వచ్చే ఈ రూట్కి ఎప్పుడు వచ్చినా సరిగ్గా ఎవరు ఇటువైపు నుంచి వస్తారు. ఇంట్లో కూడా ఓన్లీ 5 gears ఉంటాయి, 6 gears కాదు. ఇది షార్ట్ గేర్ రేషియో. ఒక్కసారి అందుకుంటుంది బండి. మీకు 220 ఉంటుంది కదా, పల్సర్ 220 సేమ్ అది దానిలాగా ఇది కూడా. మైలేజ్ కూడా మీకు 40 kilometers ఇస్తుంది అనేది చెప్తున్నాడు మనోడు. సో 200cc, ఇంత పికప్, ఇంత సౌండ్, 5 years అయిపోయినా 50,000 అయిపోయినా ఇంకా పరిగెడుతుంది. వైబ్రేషన్స్ లేవు అంతగా. ఇంకేం కావాలి, పర్ఫెక్ట్ బైక్. నాకైతే చాలా నచ్చింది. 200cc కేటగిరీలో వన్ ఆఫ్ ది బెస్ట్ బైక్. సో ఈ రివ్యూ తీయడం కానివ్వండి, మీరు చాలా రివ్యూలు తీసే ఉంటారు. కానీ ఆఫ్టర్ 50,000 బండి ఎలా ఉంది, 50,000 దాటిన తర్వాత అపాచీ 200 అనేది ఎలా ఉంది, 6 years అయింది ఎలా ఉంది. లాంగ్ రివ్యూ అంటే ఇప్పుడు లాంగ్ టర్మ్లో యూజ్ చేయడానికి పనికొస్తుందో పనికిరాదా, ఇలాంటి క్వశ్చన్స్ ఉంటాయి కదా. ఎవరైనా ప్రెజెంట్ ఇప్పుడు మ్యాక్సిమం తెలిసిందే కదా, అందరూ BS4 కొంటున్నారు సెకండ్స్లో. BS6 కొనడం మానేశారు. ఇప్పుడు ఇలాంటి కండిషన్లో ఉన్న బండి మీకు BS4 బండి 50,000 తిరిగిన బండి దొరికింది అనుకోండి, కొనాలా వద్దా అలాంటి క్వశ్చన్స్ ఉంటాయి. సో మీకు ఈ వీడియో వెళ్ళిపోవద్దు. చూడొచ్చు మీరు 50,000 దాటినా సరే బండి సేమ్ ఒరిజినల్ సౌండ్, ఒరిజినల్ పికప్. అంటే ఒరిజినల్ అంటే ఇంకేటి కాదు, స్టార్టింగ్లో ఎలా ఉందో ఇప్పుడు అలాగే ఉందండి. అసలు నాకైతే బండి 50,000 దాటిందని కూడా నమ్ముడు కావట్లేదు. 20,000 25,000 తిరిగినట్టు ఉంది కండిషన్. నెక్స్ట్ లెవెల్ బండి. ఇది అంతా కామన్ అండి, మీకు చూస్తేనే అర్థమవుతుంది. కొంచెం పాత బండి అంటే ఇదంతా నార్మలే, పెయింటింగ్ అవన్నీ. 200cc వన్ ఆఫ్ ద బెస్ట్ సౌండింగ్ వెహికల్ ఇది. చూడండి అసలు ఎంత ఈజీగా ఓవర్టేక్ అవుతున్నాయి. బాడీ బ్యాలెన్స్ కూడా సూపర్గా ఉంది బండి. అయితే బ్యాలెన్స్ అనేది నెక్స్ట్ లెవెల్ ఉంది బండి. ఈజీగా ఓవర్టేక్ చేయగలుగుతున్నాను నేనైతే. చూడొచ్చు, గ్యాప్ తీసుకోవాలంటే ఎంత ఫాస్ట్గా వెళ్ళాలి. ఇలా వెళ్ళి రైట్కి అంటే నేను అలా చెప్తే అలా వింటుంది అంతే. నేను 5th gearలో ఉన్నాను, గేర్ కూడా డౌన్ చేయట్లేదు. ఓవర్టేక్ అనేది చూడండి 5th gearలో. 5th gearలోనే ఓవర్టేక్ అయిపోతున్నాయి. అంటే ఇది గేర్ పని చేయట్లేదు. 4th gear చూపిస్తుంది కానీ ఇది 5th gearలో ఉంది. ఇది చిన్న సెన్సార్ ప్రాబ్లం. మీరు చూడండి, అసలు ఎవరో అంబులెన్స్ అసలు పట్టించుకోవట్లేదు, ఎవరు సైడ్ ఇవ్వట్లేదు. ఆవిడ పన్నాడు అన్నాడు.
ఇదే గైస్ షార్ట్ రివ్యూ. సో గైస్ బండి అయితే చాలా బాగుంది. 50,000 తిరిగినా సరే స్మూత్గా ఉంది, చెప్పాను కదా వీడియోలో. నెక్స్ట్ లెవెల్ ఉంది బండి అయితే. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ మర్చిపోవద్దు. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటే